పక్కదారి పట్టారు అంటే అందరి పాత్ర ఉంది అందులో. మీ పాత్ర ఉండొచ్చు, నా పాత్ర ఉండొచ్చు, సోషల్ మీడియా పాత్ర ఉండొచ్చు, మొబైల్ పాత్ర ఉండొచ్చు, అందరి పాత్ర ఉంది. సో ఎక్కడైతే ఏ పాత్ర ద్వారా అయితే యువత పక్కదారి పడుతున్నారని మనం అనుకున్నామో అదే వేదికల మీద మళ్ళీ చర్చ జరిగితే యువత ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే ఈ రోజు అంటే మనది ఒక సనాతనమైనటువంటి కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి దేశం. మన దేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నటువంటి మనం ఈ రోజు కుటుంబాలు విచ్ఛిన్నం అవటం గురించి మాట్లాడుకోవడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయమే. కాకపోతే మీరన్నట్టుగా మన అందరి చేయూతతో అందరూ చెయ్యి కలిపితే ఖచ్చితంగా దీన్ని రూపుమాపడం ఏమి పెద్ద సమస్య కాదు. ఎందుకంటే పెద్ద పెద్ద విషయాలనే మనం అనేక విషయాలని మనం ఇప్పుడు కరోనా లాంటి అంశాలను కూడా ఒక బతకగలమా అని భయపడే అంశాలను కూడా మనం ఒక మెడిసిన్ ద్వారా కాపాడుకోగలిగాం. అలాగే ఒక లైన్ పెట్టుకున్నాం, ఎవరు బయటకు రావద్దు, ఒకరికొకరు టచ్ అవ్వద్దని కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం. బట్ అంతిమంగా దాన్ని ఛేదించగలిగాం. అలాగే ఇప్పుడు దీన్ని కూడా కొన్ని నిబంధనలు, ప్రభుత్వ కఠిన నిర్ణయాలతో పాటు స్వయం నియంత్రణ, అలాగే పేరెంట్స్ పర్యవేక్షణతో మనం కొంచెం చేయొచ్చండి. కాకపోతే మనం మాట్లాడటానికి ఈజీగా ఉంది, కానీ ఈ రోజు పేరెంట్స్ పర్యవేక్షణ అంటే మారుతున్న అంటే సోషల్ మీడియా యుగం అయిపోయింది, మొబైల్ యుగం అయిపోయింది. పిల్లలేమో చదువు కోసమో లేదా ఉద్యోగం కోసమో ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉంటున్నారు. వాళ్ళు రోజుకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పేరెంట్స్ తో ఫోన్ లో మాట్లాడటమే కష్టమైనటువంటి పరిస్థితి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా, చదువుకుంటున్నారా, ఉద్యోగం చేస్తున్నారా అనేది పేరెంట్స్ అక్కడ నుంచి చూడలేని పరిస్థితి. అలాగే చదువుకునే పిల్లలు ఉన్నప్పటికీ ఇప్పుడు పల్లెటూరులో కావచ్చు, నిరక్షరాస్యులు ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళకి నియంత్రణ తెలియదు. వాళ్ళ పిల్లలు మొబైల్లో చదువుకుంటున్నారు, ఆడుకుంటున్నారు అనుకుంటారు తప్ప దాని వల్ల జరుగుతున్న నష్టం ఏంటనేది చేయలేదు. వాళ్ళు ఏదో పొద్దున్నే లేస్తే ఏదో పనికి వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చి ఓ ముద్దన్నామా, పిల్లలను చూసుకున్నామా, అలా బడి పంపామా, ఇంతవరకే తెలుస్తుంది. అంటే మీరన్నట్టు సిటీ కల్చర్ అనేది బాగా ఎక్కువైపోయింది. అదృష్టం ఏంటంటే ఇది ఇప్పటి వరకు ఇంకా గ్రామీణ ప్రాంతాలకు పాకలేదు. అది ఒక రకంగా సంతోషం. కానీ సిటీ నుంచి పాకటం అనేది చాలా ఈజీ. ఈ రోజు ఎక్కడ ఉంటున్నారండి, పల్లెటూరులో గ్రామాల్లో పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు? ప్రతి ఒక్కరి పిల్లలు సిటీల్లోనో కార్పొరేట్ స్కూల్స్ లోనో బయటికి వెళ్ళి చదువుకుంటున్నటువంటి పరిస్థితే. సో అక్కడే ఈ కల్చర్ అలవాటు పడటం అనేది దురదృష్టకరం. రెండోది, ఈ మీరన్నట్టుగా ఇప్పుడు గంజాయి కావచ్చు లేదా మద్యం మత్తు కావచ్చు, ఇది కొంత వాళ్ళని బలహీనపరుస్తుంది. నేనేమంటానంటే మన బలహీనత మన శత్రువు. ఈ రోజు మనల్ని టార్గెట్ చేసుకున్నారు. మన బలహీనతనో లేదా మన అవసరాన్నో ఈ రోజు డేటింగ్ యాప్స్ కావచ్చు లేదా బెట్టింగ్ యాప్స్ కావచ్చు, వాటి టార్గెట్ చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. మీలో ఈ బలహీనత లేకపోతే అసలు వాళ్ళు నిన్ను టార్గెట్ చేయలేరు, మీ నుంచి క్యాష్ చేసుకోలేరు. బలహీనత ఎందుకు వస్తుందంటే మళ్ళీ దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. ఒంటరితనం కావచ్చు, నేను ఇందాక చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఒకసారిగా సిటీకి రావడం కావచ్చు. ఇదివరకు రోజుల్లో సుధాకర్ గారు మన బంగారం మంచిదైతే నో ప్రాబ్లం అనుకునే రోజులు ఉండేవి. కానీ ఈ రోజున ఒక మొబైల్ లాంటిది వచ్చిన తర్వాత మనం ఎంత మంచిగా ఉన్నా పదే పదే తెల్లారు లెగిస్తే మనకి ఒక కాల్ మాట్లాడే లోపు లేదంటే ఒక మంచి వీడియో ఏదైనా చూసే లోపు అనేక రకంగా అది అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటే ఏంటా అని అసలు టచ్ చేసేవాళ్ళు కూడా లేకపోలేదు కదా. అంటే మనం ఎంత సంయమనం పాటించినా ఎంత కరెక్ట్గా ఉన్నా పెడదారిన పెట్టడానికి అవే కారకులు అవుతున్నాయి కాదంటారా మీరు? ఎస్, మీరు చెప్పింది 100% నిజం. ఇప్పుడు మొబైల్ అనేది ఒక చేతిలో కత్తి లాంటిదండి. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అనేది మనం ఇప్పుడు నేను ఆ కత్తిని సగ్గా నేను పండు కోసుకుని తినడానికి ఉపయోగించవచ్చు, ఎదుటి వ్యక్తిని పొడవటానికి ఉపయోగించవచ్చు. సో ఎలాగ ఉపయోగించుకుంటాను అనేది మన మీద ఆధారపడదు. పోనీ మొబైల్ పూర్తిగా బ్యాన్ చేసి నేటి సమాజం నడవగలదంటే అది కూడా సాధ్యపడేది కాదు. నేనేమంటానంటే మొబైల్ ఎవరికి అవసరం? ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు మొబైల్ అవసరమా? అవసరమైతే ఎంత అవసరం ఉంది వాళ్ళకి? సో ఇప్పుడు కర్ణాటక లాంటి రాష్ట్రాలు, మన ఆంధ్రప్రదేశ్ లో కూడా 16-18 ఏళ్లకి సోషల్ మీడియా బ్యాన్ చేయాలని చెప్పి చర్చలు జరుగుతున్నాయి. కొన్ని దేశాలు ఆల్రెడీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టాయి. 16-18 ఏళ్ల వయసుకి ఒక రిస్ట్రిక్షన్ పెట్టింది. సో ఆ వయసు వరకు ఎందుకు పెట్టారంటే ఆ తర్వాత కనీసం మెచ్యూరిటీ వస్తుంది, ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచించే అవగాహన వాళ్ళకి వస్తుంది. చిన్న వయసులో వాళ్ళని మైండ్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే భవిష్యత్తులో వాళ్ళు నిలదొక్కుకోవడానికి లేదా వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 10వ తరగతిలోనే మొబైల్ పట్టుకెళ్ళిపోయి క్లాసుల్లో కూర్చుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు నిజంగా మొబైల్ 10వ తరగతిలో ఏం అవసరం అండి? క్లాస్ టీచర్లు బోర్డు మీద పాఠాలు చెప్తుంటే మొబైల్ 10వ తరగతిలో అవసరమా? టెక్నాలజీ పెరిగింది, ఓకే రైట్, డిజిటల్ బోర్డు మీద క్లాసులు జరుగుతున్నాయి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మొబైల్ వదిలిపెట్టాలి. పుస్తకాలు పోయి మొబైల్స్ రోజు వచ్చాయి. కాకపోతే ఏంటంటే మన డిజిటల్ యుగం వచ్చిన తర్వాత, అంతా ఆన్లైన్ చదువులు వచ్చిన తర్వాత ఇది ఒక తప్పని పరిస్థితి అయిపోయింది. తల్లిదండ్రులు కంట్రోల్ చేయాలి అనుకున్నా చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే పరిణామాలు కూడా అందుకు కారణమయ్యాయి. ఒకప్పుడు ఇప్పుడు మీరు ఇందాక సత్యనారాయణ గారు ఒక పోస్ట్ పెట్టారు, మీ ఛానల్లో స్క్రోల్ చేస్తూ చూపించారు. ఒక గంటకి అబ్బాయిల్ని అమ్మాయిల్ని అద్దెకి ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు స్నేహితులు లేరా, ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు నిజంగా నేను ఒక గంట బయటకు వెళ్ళాలి, నాకు 4-5 ఫ్రెండ్స్ ఉంటారు, ఎవరో ఒకరిని తీసుకుని ఒక గంటకి వెళ్తాను. లేదా ఒక పార్టీకి వెళ్ళాలి, నేను ఎవరో ఒక ఫ్రెండ్ని తీసుకుని పార్టీకి వెళ్తా. ఒకప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది. మరి ఈ రోజు అద్దెకి తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే
స్నేహం కూడా దెబ్బతింటుంది. సిటీ కల్చర్ కి అలవాటు పడిపోయి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఉద్యోగమో లేకపోతే చదువు కోసమో వచ్చి ఇక్కడ ఎవరు పరిచయం ఉండదు, వాళ్ళకి ఎవరితోనూ గొప్పకుని కలవలేరు. సిటీ కల్చర్ లో ఒకరినొకరు పట్టించుకునే పరిస్థితి ఉండదు. సో లోన్లీగా ఫీల్ అవటమో, ఒంటరిగా ఫీల్ అవటమో, అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు దీన్ని వీళ్ళు క్యాష్ చేసుకునేది అదే. ఆ లోన్లీగా ఫీల్ అవటం, ఒంటరిగా ఫీల్ అవటం అని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. నిజంగా మనకి కుటుంబ సభ్యులు దగ్గర ఉండి కానీ లేదా మంచి స్నేహితులు దగ్గర కానీ ఉంటే అసలు ఈ యాప్లతో పనే లేదు. వీళ్ళు చెప్పినట్టు గంట 2 గంటలకి అద్దెకి తీసుకుని ఒక వ్యక్తిని వెళ్ళాల్సిన పనే లేదు. దీన్ని మన బలహీనతను వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మన బలహీనత అంటే పరిస్థితులు అలాగ వచ్చేసినాయి, బలహీన పడే విధంగా వచ్చేసినాయి. నేను ఇందాక చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు ఎక్కడో ఉంటారు, 3 నెలలకి 6 నెలలకు కూడా ఒకసారి కుటుంబ సభ్యులకి వెళ్ళలేరు. ఇప్పుడు మన ఇంటికాడ ఉన్నామండి, మనం ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు ఒక దెబ్బేసో లేదా కూర్చోబెట్టి ఒక మాట చెప్తారు, నాన్న అది చేస్తే తప్పు, ఇది చేస్తే ఒప్పు, మనం ఆ పని చేయకూడదని చెప్తే ఓహో ఇది తప్ప ఇది ఒప్పు అని మనకు అవగాహన ఉంటుంది. ఈ రోజు ఎవరు చెప్తున్నారండి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పే పరిస్థితి ఎవరున్నారు? ఎవరు? నువ్వు డేటింగ్ యాప్ వాడొద్దు అది ప్రమాదం, లేదా బెట్టింగ్ యాప్ వాడొద్దు అది నిన్ను ఆర్థికంగా ముంచేస్తుంది చెప్పే వాళ్ళు ఎవరున్నారు? అలాగే ప్రభుత్వం కూడా కొన్ని యాప్స్ ని కట్టడి చేయాలి. మీరు ఇందాక ప్రభుత్వ పాత్ర అన్నారు, ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇందులో చొరవ తీసుకోవాలి. ఇప్పుడు ప్లే స్టోర్ లోకి వచ్చేటప్పటికి అనేక యాప్స్ వస్తున్నాయి. మరి ఇలాంటి యాప్స్ కన్నా ప్రభుత్వం కంట్రోల్ చేయగలిగితే, అసలు యాప్స్ అనేవి మనకి మొబైల్లోకి రాకుండా ఉంటే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే ఈ స్కామ్ అనేది కొత్త పొంతలు దొక్కింది. ఇప్పుడు యాప్లతో పని ఉంది, డైరెక్ట్ గా టెలిగ్రామ్ లోను, వాట్సాప్ లోను, సోషల్ మీడియాను పోస్టర్లు పెట్టేసి మీకు ఏమన్నా అమ్మాయిలు కావాలా అబ్బాయిలు కావాలా డైరెక్ట్ గా మాకే డిఎం చేయండి, మాకే డైరెక్ట్ గా ఫోన్ చేయండి అంటే ఇంకా యాప్ల అవసరం కూడా లేదు కదండి. యాప్ కంట్రోల్ చేసినా ఇది కొత్త పొంత దొక్కుతుంది. సుధాకర్ గారు, ఇంకొకటి ఏదైతే మనము ఏదైనా ఒక చిన్న దానిలో సెటిల్ అవ్వాలన్నా ప్రతి దానిలో కూడా ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమంది చైన్ స్నాచింగ్ సంబంధించి మొన్నటి వరకు స్నాచర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ మూలాలు ఎత్తుక్కుంటూ పోతే పొలిటికల్ లీడర్ల వరకు ఆ స్నాచింగ్లో వాళ్ళ చేతులు ఉన్న పరిస్థితిని మనం గమనించాం. అట్లాగే ఈ యాప్ల్లో కూడా పెద్ద తలకాయలు దీనిలో ఉంటే దీన్ని ఆపగలిగే శక్తి ఉందంటారా? రాజకీయ ప్రభావం ఈ యాప్ల మీద ఉందంటారా? అంటే ఇప్పుడు ఏ ఆధారం లేకుండా ఉంది లేదని మనం చెప్పలేము, కానీ ఒకవేళ నిజంగా రాజకీయ ప్రభావం ఉందనుకోండి, నష్టపోయేది యువత, దేశమే. ఈ రోజు మీరు ఇందాక చెప్పారు, సెలబ్రిటీ పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు కూడా దీని బాధితులే. దీనికి ఎవరు అతీతులు కాదు. మీరు ఎవరైతే రాజకీయ నాయకులు హస్తం ఉండొచ్చు అని మనం అనుమానం వ్యక్తం చేస్తున్నామో, ఆ రాజకీయ నాయకుల పిల్లలు కూడా బాధితులే కదా, ఆ రాజకీయ నాయకుల స్నేహితుల పిల్లలు కూడా బాధితులే కదా. ఇది రాజకీయ నాయకులకు మాత్రమే వర్తిస్తుంది, పేదవాళ్ళకు వర్తించదు, లేదా పేదవాళ్ళకు వర్తిస్తుంది రాజకీయ నాయకులకు వర్తించదు, అలా ఉండదండి. ఇంకా గట్టిగా మాట్లాడుతుంటే డబ్బు ఉన్న వాళ్లే ఎక్కువగా ఇప్పుడు ఈ రోజు ఒక వ్యక్తిని అద్దెకి తీసుకుని 2-3 వేలు చెల్లించి వెళ్ళగలరంటే ఆ డబ్బు ఉన్న వాళ్లే వెళ్ళగలరు. రోజు కూలీ చేసుకునే వ్యక్తి వెళ్ళలేడు కదా. నిజంగా ఎక్కువ ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఎవరైతే ఎక్కువ డబ్బుతో ఉంటారో, ఎవరైతే బిజినెస్ లో రాజకీయాల్లో ఉంటారో వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. సో ఈ రోజు వాళ్ళు మనకేదో లాభం జరుగుతుంది, లేదా దీని వెనక మన హస్తం ఉంటే మనకేదో ఆర్థికంగా లాభం జరుగుతుందంటే రేపొద్దున వాళ్ళ కుటుంబమే బాధపడాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక వ్యక్తి నష్టపోతే ఆ వ్యక్తితో పోవట్లేదండి, కుటుంబం నష్టపోతుంది. ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్ల్లోనో డేటింగ్ యాప్ల్లోనో తన జీవితాన్ని మీరు కొన్ని కేసులు పరిశీలించండి. డేటింగ్ బెట్టింగ్ యాప్ల్లో దొరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, మా అమ్మా నాన్నలకు తెలియదండి, దయచేసి దీన్ని బయటికి రానివ్వద్దండి. వాళ్ళు నష్టపోయిన బాధితులు ఉండొచ్చు, లేదా బాధ పెట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు ఏమంటారంటే, తెలియక చేశాము, తల్లిదండ్రులకు తెలియనివ్వద్దు, లేదా సమాజానికి తెలియనివ్వద్దు, మా పరువు పోతుంది. ఇక్కడ చాలా మంది అదే. ఇప్పుడు పోలీసులు కూడా ఏమనుకుంటారంటే, సరే దీన్ని బయట పెట్టడం ఎందుకులే, ఆడి పరువు తీయడం ఎందుకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఎందుకని ఒక రకంగా అనుకుంటున్నారు. సో అందుకని నేనేమంటానంటే, చర్చ జరగాలి. ఇదిగో సమాజం ఇలా నడుస్తుంది, మీరు చేస్తున్న పనుల వల్ల ఈ నష్టం జరుగుతుంది, ఇదిగో బాధితులు మీ కళ్ళ ముందు ఉన్నారని చెప్పి మనం చర్చ జరిగిన రోజు, ఓహో దీని వల్ల లాభం కాదు నష్టం ఎక్కువ ఉందని వాళ్ళకు రియలైజ్ అయిన రోజు దీని ప్రభావం దక్కుతుంది. అంతేగాని వాళ్ళకు వాళ్ళు రియలైజ్ అవ్వకుండా మనం ఎన్ని కట్టడి చేసినట్టు ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నా, మనం నిర్ణయం తీసుకున్నా, తల్లిదండ్రులు వారిని చేసిన స్వయం నియంత్రణ లేకుండా జరగదు. కాకపోతే తల్లిదండ్రుల పాత్ర, ప్రభుత్వ పాత్ర, మీలాంటి నాలాంటి వాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంది. ఇది ఒక రోజుకి రాత్రికి రాత్రి మారదండి, ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది రాత్రికి రాత్రి వచ్చిన కల్చర్ కాదు. తరతరాల నుంచి కొంచెం కొంచెంగా మారుకుంటూ వచ్చినటువంటి కల్చర్. ఒక రోజులో దీన్ని రూపుమాపడం అనేది సాధ్యం కాదు, కానీ అందరూ అనుకుంటే సాధ్యం అవుతుంది. సాధ్యం కానిది ఏది ఉండదు. ఎందుకంటే ఈ రోజు మొబైల్ అయినా, బెట్టింగ్ యాప్ అయినా, లేదా ఇదైనా అన్ని మన చేతుల్లో ఉన్నవే. మనం అవును అంటే వస్తాయి, కాదు అంటే రావు. సో దాన్ని డిక్టేట్ చేయగలిగే స్థాయిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. సో ప్రభుత్వాల్లో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి, తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. అలాగే దీని మీద విస్తృత చర్చ నడవాలి. సోషల్ మీడియా కూడా అంతే. మనం మంచికి వాడుతున్నామా, చెడుకు వాడుతున్నామా? నేనేదో ఇన్స్టాగ్రామ్ చూడాలని ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను. మీరు ఇందాక చెప్పినట్టుగా నేను ఒక రీల్ చూసేటప్పుడు ఒక యాడ్ వస్తుంది.
మళ్ళీ ఇంకో రీల్ చూసేటప్పుడు ఇంకొక యాడ్ వస్తుంది. నేను 10 సార్లు యాడ్ చూసిన తర్వాత 11వ అయినా అసలు ఏంటిది నొక్కాలనిపిస్తుంది. అది బెట్టింగ్ యాప్ కావచ్చు, డేటింగ్ యాప్ కావచ్చు. అవును. మీకు డేటింగ్ యాప్ కూడా ఇప్పుడు ఏమి మనం యాప్ లోకి ఎంటర్ అయిపోగానే డబ్బులు అనట్లేదండి, చాలా తెలుగు మీరారు. డేటింగ్ యాప్ లో మొదట పరిచయం చేసుకుంటున్నారు. ఒక అమ్మాయికి అబ్బాయి కావచ్చు, అబ్బాయికి అమ్మాయి కావచ్చు. ముందు మాటలు మొదలవుతున్నాయి. వారానికో 10 రోజులకో సగం పర్సనల్ డేటా పంచుకునే స్థాయికి వస్తుంది. నెంబర్లు మార్చుకుంటున్నారు. వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ చేసుకునే స్థాయికి వస్తున్నారు. వాళ్ళ డేటా వాళ్ళ చేతికి చిక్కిన తర్వాత బ్లాక్ మెయిల్ మొదలవుతుంది. అసలు కథ అక్కడ మొదలవుతుంది. వీళ్ళు ఏమనుకుంటారంటే నేనేమో రూపాయి పెట్టట్లేదు కదా, నేనేదో కాసేపు మాట్లాడుతున్నాను, సరదాగా నేను షేర్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారు. కానీ వీళ్ళ డేటా చేతికి చిక్కిన